77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు వడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్ పాల్గొన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించారు. అనంతరం నేతలు జాతీయ గీతాన్ని ఆలపించి జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు మనం ఈ రాజ్యాంగాన్ని పొంది ఉన్నామని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కులను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. కంది రవిశంకర్ మాట్లాడుతూ, అనేక కులాలు, మతాలు మరియు విభిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మనమందరం భారతీయులమని గర్వంగా చెప్పుకోవడం మన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. భారతదేశం వంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో పుట్టడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిట్టం ప్రసాద్, పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయిని రమేష్, జనసేన నాయకులు పర్వతిరెడ్డి కిషోర్, పల్లా ప్రమీల, ఉంగరాల వాసు నారాయణ, నరసింహారావు, ఉంగరాల మోహన్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం. ప్రతి భారతీయుడికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనకి ఈరోజు రాజ్యాంగం రచించినటువంటి రోజు. ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం హక్కుని ఉన్నటువంటి హక్కుల్ని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో భారతీయుడిగా మనందరం పుట్టడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే అనేకమైనటువంటి కులాలు, అనేకమైనటువంటి మతాలు ఈ భారతదేశంలో విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నా అందరం కూడా మనం భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి రోజు ఈరోజు రిపబ్లిక్ డే. ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన భారతదేశమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం, అలాగే మన జిల్లా, ముఖ్యంగా ప్రకాశం జిల్లా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు మన దేశంలో అభివృద్ధి పదంలో తన శక్తిమంత మేరకు చేయూతనివ్వాలని చెప్పి మన భారతదేశం అన్ని దేశాల్లో కల్లా అగ్రస్థానంలో ఉండాలని చెప్పి ఒక భారతీయుడిగా ఈ రిపబ్లిక్ డే రోజు కోరుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ తరఫున రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువల్ని జనసేన పార్టీ తరఫున మేము కాపాడుతామని చెప్పేసి ఈ రిపబ్లిక్ డే తరఫున భారతీయులందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాం. ఈరోజు 77వ రిపబ్లిక్ డే రోజున సందర్భంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇది మన పండగలాగా చేసుకుంటారు, కులమతాలకి అతీతంగా. ఎందుకంటే ఇలాంటిది అనేది ఇంకా ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ మన కూటమి ఉన్న బలమైన ఉన్న తర్వాత
ఈ అందరూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు అన్ని చోట్లగా జెండాలు ఎగరేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ ఉన్న ఇలాంటి పండగని మనం అందరూ దగ్గరగా దాన్ని గౌరవించి మనం ముందు తీసుకెళ్ళాలి. మనతో పాటు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఆ రోజు చేసిన కష్టాన్ని ఈరోజు మన సుఖం అనుభవిస్తున్నాము. ఇలాంటి సుఖంలో ఈ భారతదేశంలో మనం పుట్టినందుకు అందరూ ప్రతి ఒక్కళ్ళు మేమందరం పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపే చూస్తుంది. ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో మనం అందరం ప్రతి ఒక్కళ్ళు ఉండాలి, చేయాలి, పక్కన వాళ్ళకి చెప్పాలి. ఈ కూటమి కూడా ఎంతో బలంగా ఉంది కాబట్టి ఇలాంటి కూటమి ప్రకారం మనం అందరం నడుస్తాం కాబట్టి మీ అందరూ నడవాలి కాబట్టి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్.